సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటి విలువ తెలియకపోవడం వల్లే నీళ్లను సముద్రంలోకి విడిచిపెడుతున్నారన్న హరీష్ రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఎల్లంపల్లిలో నీళ్లు ఎప్పుడు నింపాలో ఎప్పుడు వదలాలో తమకు తెలుసన్నారు. అన్ని ప్రాజెక్టులని నింపి రైతులకు నీళ్లిస్తామని హరీష్ రావు బురద రాజకీయాలు మానుకోవాలన్నారు. కట్న ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది. కొండపోచమ్మ సాగరు, అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. నీళ్లను ఒడిసి పట్టండి, వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం. దురదృష్టం, ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు? ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేరు. ఇది దుర్మార్గం. ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు. మీరు వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఉన్నా, ముఖ్యమంత్రి ఉన్నా, ఆయన వ్యవసాయం చేసే ఒక రైతు. కాళేశ్వరం కూలిందన్నాం కదా, నీళ్లు నింపితే ఎట్లా? కూలిందంటే మరి ఇప్పుడు నీళ్లు వస్తే జనం దంతరేమో, జనం దృష్టిలో పల్సగైతమేమో అని కేవలం కుట్రతో మీరు ఆపుతా ఉన్నారు. వాళ్ళు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. మర్యాద కొద్ది ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీకు హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా, మీ మామ కేసీఆర్ గారు నేను అంటున్నా, ఆనాడు తమ్మిడి అట్టి దగ్గర నిర్మాణం చేసి ఉంటే ఈరోజు గ్రావిటీ ద్వారానే కరెంటు బిల్లు కూడా ఆదాయి మిడ్ బాయ్ డ్యామ్కు నీళ్లు ఎందుకు నింపుతలేమంటుండ్రు. అంటే మీ హయాంలో కాళేశ్వరం ఆ 3 బ్యారేజీలు నాణ్యత లేకుండా నిర్మాణం చేశారని మీరు ఒప్పుకుంటున్నట్టు కదా అంటున్నా. దాడులు చేస్తే అంటే మీ దగ్గర ఎంత అవినీతి అక్రమ సొమ్ము ఉండాలని చెప్పని ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్న సందర్భంలో వాటి సమానం చెప్పకుండా ఈరోజు మిడ్మానే డ్యాంలోకి నీరుని ఎప్పుడు నింపాలి ప్రభుత్వానికి తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి పంపోజు మీ నిర్వాహకాలు మునిగిపోయినటువంటి సందర్భం. మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలో, ఎప్పుడు నీటిని ఒడిసిపట్టాలో ఈ ప్రభుత్వానికి తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు.